ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కీలకమైనటువంటి అడుగు నడుస్తుంది. ఏంటయ్యా అంటే సమస్య ప్రతి సంస్థ నేను ఈ తక్కువ రేట్లో ఇస్తున్నాను, నేను ఆ రేట్లో ఇస్తున్నానని చెప్పి సంస్థలు చెప్తున్నాయి. ఈవెన్ ఓలా వాడు కూడా విపరీతంగా ప్రొడక్షన్ తక్కువ రేట్లో మంచి నాణ్యమైనవి పట్టుకొస్తున్నాను అంటున్నాడు. అయితే ఎలక్ట్రిక్ వాహన యజమానులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సర్వీసింగ్ అనేది లేకపోతే మీ వాహనాలు ఎవడు కొనడు. అంటే ఇక గత్యంతరం లేక కొంటున్నటువంటి వాళ్ళు అనేక మంది ప్రాబ్లం వస్తే కనుక రిపేర్ చేయడానికి పెద్ద ప్రాబ్లం అని చెప్తున్నారు. మామూలు మెకానిక్లకి కూడా ఎలక్ట్రిక్ వాహనాలు రిపేర్ చేసే శిక్షణ ఇవ్వాలి, లేదా ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ వాహనాలని రిపేర్ చేసేటటువంటి శిక్షణ మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడక్షన్ చేసేటటువంటి అన్ని సంస్థలు సంఘటితమయ్యి ఒక యూనియన్ లాగా ఏర్పాటు చేసుకుని మీరు ఐటీఐలతో లేకపోతే పాలిటెక్నికల్తో మెకానికల్ ఇంజనీర్స్తో వీళ్ళందరితో కూర్చుని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి బయట షాపులు పెట్టుకోవడానికి ఇవ్వాలా, పెద్ద ఎత్తున తయారు చేసి రోడ్డు మీదకి పంపించాలి. ఇప్పుడు నేను వాహనం కొన్న తర్వాత రిపేర్ వస్తే నేను ఆ రిపేర్కి సంబంధించిన వెహికల్ ఇస్తే 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు పడుతుందంటే ఇంకెందుకు? మొన్న మధ్యన తగలబెట్టిన వాళ్ళని చూసాం, చిరాకు పడ్డ వాళ్ళని చూసాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ముఖేష్ అంబానీ అవుతావా అనిల్ అంబానీ అవుతావా? ముఖేష్ అంబానీ తనకు సంబంధించినటువంటి జియో ప్రొడక్ట్స్తో ఎప్పటికప్పుడు సర్వీసింగ్ సెంటర్స్ ఇవన్నీ సెట్ చేసుకొచ్చాడు. అదే అనిల్ అంబానీ అది చేసుకురాలి. వాస్తవంగా 500 రూపాయలకి ఫోన్ ఇచ్చి అందరికీ సెల్ ఫోన్లు అలవాటు చేసినటువంటి వాడు అనిల్ అంబానీ. కానీ దాన్ని రిపేర్ చేసే మెకానిజం పెట్టకపోవడం వల్ల ఆ ప్రొడక్ట్ తర్వాత దెబ్బతిన్న తర్వాత శాంతం అనిల్ అంబానీ మునిగిపోయాడు. కాబట్టి ఓలా వాళ్ళు కానీ మిగతా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఉట్టి మీ సర్వీసింగ్ సెంటర్కి వస్తేనే సర్వీసింగ్ కాదు, ఎక్కడ పడితే అక్కడ ఎలక్ట్రానిక్ ఈ రిపేరింగ్ సెంటర్లు ఉండాలా, మెకానిక్ షాపులు ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.